ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. గురు బలంతో ఈ ఏడాది అధికంగా సంపాదించే రాసులు అవి ఏవి? ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. 2025లో గురు గ్రహం బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే 14న మారుతుంది. ఈ మార్పు కొన్ని రాశులపై ఆర్థికంగా సానుకూల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మేషరాశి. గురు భగవానుడు మేషరాశికి 3వ ఇంటిని చూస్తాడు. దీనినే విపరీత రాజయోగం అంటారు. ఇది ప్రజాదరణ, హోదాను పెంచుతుంది. వ్యాపారవేత్తలకు పెద్ద కంపెనీలలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. మీ ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. వ్యాపారంలో గొప్ప పురోగతి ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తాయి. ఊహించని రీతిలో సంపాదన లభిస్తుంది. ఉన్నత అవకాశాలు బాగా ఉపయోగించుకుంటారు. మిథున రాశి. గురుగ్రహం మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి వ్యక్తిగత మరియు వృత్తిపరంగా అదృష్టం కలుగుతుంది. కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు మరియు విజయాలు సాధ్యపడతాయి. అలానే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి ఈ ఏడాది ఏ నెలలో బాగుంటాయి? విశ్వావసునామ సంవత్సరం మార్చి 30, 2025 నుండి మార్చి 28, 2026 వరకులో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశుల వారికి ఏ నెలల వారీగా ఫలితాలు ఉంటాయి? మేషరాశి వారికి సెప్టెంబర్ 2025 ఈ నెలలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కనిపిస్తాయి. పెద్దవారితో పరిచయాలు ఏర్పడి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. అయితే మనసులో భయాందోళనలు ఉండవచ్చు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో నిరాశ ఎదురు కావచ్చు. అక్టోబర్ 2025 ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారికి అనుకూలంగా, ఉద్యోగులకు ఇంటర్మీడియట్ బోనస్లు లభించవచ్చు మరియు చేసే పనులలో విజయం సాధిస్తారు. మానసిక ఆనందం ఉంటుంది. వృషభ రాశి. జూలై 2025 ఈ నెలలో ఆర్థిక పరమైన లాభాలు సాధించవచ్చు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డిసెంబర్ 2025 ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుకూల సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవచ్చు. మిథున రాశి. ఆగస్టు 2025 ఈ నెలలో కొత్త పెట్టుబడులు చేస్తారు. ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు. కానీ ఒత్తిడులు ఉండవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. నవంబర్ 2025 ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదుర్కొనవచ్చు.